ఇప్పటి వరకు దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహించిన సినిమాలు ఏవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ కాకపోయినా తాను దర్శకత్వం వహించే ప్రతి ఒక్క సినిమాతో తనను తాను ప్రూవ్ చేసుకుంటూ టాప్ డైరెక్టర్ గా ఒక్కో మెట్టు ఎక్కుతున్నారు క్రిష్. ప్రస్తుతం ఇతడి లేటెస్ట్ మూవీ గౌతమిపుత్ర శాతకర్ణి ట్రైలర్ తో మొత్తం ఇండస్ట్రీ చూపులను తన వైపు తిప్పుకున్నాడు. పక్కా ప్లానింగ్ తో చకచకా సినిమాలు చేయడమే కాకుండా డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో సినిమాలు తీస్తూ తక్కువ బడ్జెట్ తోనే భారీ సినిమాలను మరిపించే విధంగా క్రిష్ చేస్తున్న మ్యాజిక్ ని చూసి టాలీవుడ్ లోని భారీ దర్శకులు కూడా షాక్ అవుతున్నారు. క్రిష్ శాతకర్ణి సినిమాని చేస్తూనే తన తర్వాత సినిమా గురించి కూడా ఆలోచన మొదలుపెట్టినట్లు సమాచారం. అయితే క్రిష్ ఆలోచించిన కథ ఎన్టీఆర్ కోసమని తెలుస్తోంది. గత వారం శాతకర్ణి ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత జూనియర్ క్రిష్ కి ఫోన్ చేసి అభినందించినట్లు టాక్. అయితే అనుకోకుండా జూనియర్ నుండి తనకు ఫోన్ రాగానే క్రిష్ జూనియర్ అభినందనలు అందుకుంటూనే తన కోసం ఒక వెరైటీ కథను ఆలోచిస్తున్నట్లు జూనియర్ కు చెప్పినట్లు తెలుస్తోంది. క్రిష్ నుంచి వచ్చిన అనుకోని ఆఫర్ కు జోష్ లోకి వెళ్లిపోయిన జూనియర్ క్రిష్ ను తన వద్దకు వచ్చి కథ చెప్పవలసిందిగా కోరినట్లు తెలుస్తోంది. అయితే క్రిష్ తన శాతకర్ణి బిజీ అయిన తర్వాత జూనియర్ ను కలుస్తానని అన్నట్లు టాక్. ప్రస్తుతం ఎన్టీఆర్ బాబీతో సినిమా చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమా పూర్తయిన తర్వాత వారిద్దరూ కలుస్తారని మనం ఆశించవచ్చు. మరిన్ని ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా TFC మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.